ఎపిసోడ్లలో ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎప్పుడు చేస్తే మనకు ఫలితం వస్తుంది అనే దాని మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు ధ్యానం ఎక్కడ చేస్తే మంచి ఫలితం వస్తుందని దాని మీద మనం చేద్దాం. ముందుగా జగద్గురు పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మూర్తి ప్రణామాలు. గురువారు గురైన సదానంద ఏకశివ వారికి ఆత్మూర్తి ప్రణామాలు. నాకు జన్మించిన తల్లిదండ్రులకు ఆత్మూర్తి ప్రణామాలు. నాతో జన్మించిన అన్నదమ్ములకు ప్రియులకు ఆత్మూర్తి ప్రణామాలు. నా మిసెస్కు ఆత్మూర్తి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ ధ్యానంలో ఎక్కడ చేస్తే మనకు మంచి ఫలితం ఇస్తుంది దాని మీద మొదలు పెడదాం. సుభాష్ పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ప్రతి మాస్టర్ ధ్యానం చేసే ప్రతి మాస్టర్ మొదటిగా 5 చోట్ల చెప్పారు. మొదటిది పిరమిడ్. పిరమిడ్ కింద ధ్యానం చేస్తే మీకు తొందరగా ఫలితం వస్తుంది. పైన విశ్వంలోని శక్తి అంతా పిరమిడ్ ద్వారా మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు పిరమిడ్లో ధ్యానం చేయండి. దాని ఫలితాన్ని పొందాలని మా గురుగారు సుభాష్ పత్రిజీ గారు చెప్పారు. పిరమిడ్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. సో మొదటగా పిరమిడ్ కింద ధ్యానం చేద్దాం. మనం దాని యొక్క ఫలితం 2 న్యాచురల్ ప్రకృతిలో మనం ధ్యానం చేస్తే అమోఘమైన శక్తి వస్తుంది. ఎలా అంటే మనం ప్రకృతిలో కూర్చుంటామని ఇంతకుముందు బొమ్మనాల దగ్గర చేశారు. ముందు కాలు వెళ్తుంది, వెనక పిరమిడ్ ఉంది, మధ్యలో కూర్చొని ధ్యానం చేశాను. 10 నిమిషాలు చేశాను. అమోఘమైన అనుభవం వచ్చింది, అమోఘమైన శక్తి వచ్చింది. ఆ ప్రకృతి గాలి ఎంత సువాసన ఉందంటే, ఆ మట్టి కానీ, మట్టి వాసన కానీ, ఆ నీళ్ళ వాసన కానీ, ప్రకృతిలో ఉండే పక్షుల గలగలగల సౌండ్ కానీ మనసుకు హాయిగా అంత ఆహ్లాదం ఉంటుంది. నేనైతే చాలా ఆనందాన్ని అనిపించాను. అది మాటలు చెప్పలేను. మీరు కూడా ప్రకృతిలో ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. రెండోసారి కూడా నేను ఒక పూల తోటలో చేశాను. అక్కడ కూడా ఆ పూల సుగంధాలు వాసన పీల్చుకున్నాం. ధ్యానం అంటే ఏంటి, శ్వాస మీద చేసే కదా. మనం శ్వాసం పీల్చుకుంటాం, వదులుతాం. సో పీల్చినప్పుడు ఆ పూల వాసన కానీ, ఆ మట్టి వాసన కానీ, ఆ ప్రకృతి నుంచి వచ్చే సౌండ్స్ కానీ, ఆ గాలి కానీ వర్ణాతీతం. ఆ ఆనందం వర్ణాతీతం. సో ఆ విధంగా ధ్యానం చూడవచ్చు. ఇంకా మూడోది ఫారెస్ట్. ఫారెస్ట్ కూడా సేమ్ థింగ్. ఫారెస్ట్లో వెళ్ళి అక్కడ ఒక చెట్టు కిందనో, ఏ కొండ మీద, ఏ రాయి కొండ మీదనో కూర్చొని ధ్యానం చేస్తే ఇక్కడ ఉన్న పక్షుల వారి ఎలా సౌండ్ వస్తాయో సేమ్ అక్కడ ఇంకా అద్భుతమైన చుట్టూ ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఎక్కడ ఇంకా సెలయరుంటే ఇంకా అద్భుతంగా ఆ సౌండ్ మనం ధ్యానం చేస్తే ఆ వర్ణాతీతం. అది ఫారెస్ట్. 4వది టెంపుల్. గుడి కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, ఈ చోట్లలో మనం ధ్యానం చేస్తే, మనం ధ్యానంగా గుడికి వెళ్ళినప్పుడు చాలా వరకు ప్రశాంతం ఉండదు. చాలామంది సైలెంట్గా దేవుని పెట్టి వాళ్ళ కార్యక్రమం చేసుకుంటుంటారు. కొన్ని మంత్రాలు జరుగుతుంటాయి, కొన్ని ప్రార్థనలు జరుగుతుంటాయి, కొన్ని వాక్యాలు జరుగుతుంటాయి. కానీ సైలెంట్గా ఉన్న ఒక ఎంటీ ప్లేస్కి వెళ్ళి మనం ధ్యానం చేస్తే, సాయంత్రం 6 నుంచి ప్రదర్శనలు చేస్తే ఇది అద్భుతమైన ఫలితం ఇస్తుంది, బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది. ఎందుకంటే అక్కడ దేవుళ్ళు ఉంటారు. ఎంతోమంది గొప్పలంతా అక్కడ ఏదో యోగాలు చేస్తారు, ధ్యానం చేస్తుంటారు, ఎంతమంది పూజలు చేస్తుంటారు.
ఎంతమంది ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకున్న ఆ గురు శక్తులంతా ఆ గుళ్ళో ఉంటాయి. ఆ దేవుని శక్తితో పాటు దేవుని పవర్తో పాటు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఆ శక్తి కూడా మీ శరీరంలోకి వచ్చి మీ శరీరం ఎనర్జెటిక్ అయిపోతుంది, ఎంతో పాజిటివ్ అయిపోతుంది. అది 4వది గుళ్ళో ధ్యానం చేస్తాం. 5వది వచ్చేసి కేవ్స్ అంటే గుహలు. చాలామంది గురుడు, మునీశ్వరుడు, దేవుడు, ఈశ్వరుడు, మహర్షులంతా గుహల్లో ధ్యానం చేసి వారి యొక్క శక్తిని పెంచుకోవడం. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే అమోఘమైన శక్తి వస్తుంది. మన పొత్తులో వీరబ్రహ్మణ్య స్వామి ఒక గుహలోకి వెళ్ళి ధ్యానం చేసి అమోఘమైన శక్తి సంపాదించుకొని కాలజ్ఞానం రాశారు. సో ధ్యానం వల్ల కేవలో ధ్యానం చేయడం వల్ల ఆయన అమోఘమైన శక్తి వచ్చి కాలజ్ఞానం రాసి ప్రపంచానికి ముందు ఏం జరుగుతుందో చేశారు. తర్వాత చెప్పాను కదా, వాగులు, వంకలు ఎక్కడ ఉన్న నీటి దగ్గర కానీ, లేదా ఈ చెరువు దగ్గర కానీ, లేదా సముద్రం దగ్గర కానీ మనం ధ్యానం చేస్తే అమోఘమైన శక్తి వస్తుంది, అమోఘమైన రెస్పాన్స్ వస్తుంది. మామూలుగా ప్రతి మనిషి ఏం చేస్తాడు, నాకు మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలంటే శరీరానికి శాంతి కావాలంటే కూడా అలాగే మనసుకి శాంతి కావాలి. అంటే ఈ మనసు అనేది చాలా రకాలుగా మనం ఇబ్బంది పెడతారు. టెన్షన్స్, అనేకమైన స్ట్రెసెస్, అనేకమైన ప్రాబ్లమ్స్, బాధలు, కష్టాలు అన్నీ ఇవన్నీ ఈ మనసులో. దీనికి శాంతి కావాలి. చాలామంది వాళ్ళ పరిస్థితులు బట్టి కొందరు వేరే ఊళ్ళు వేస్తారు, కొందరు దేవుడు ఊరికి వెళ్తారు, కానీ ఇవన్నీ వాళ్ళ మనశ్శాంతి వస్తామని తెలియదు. కానీ మీరు మెడిటేషన్ చేయండి, మీకు ఖచ్చితంగా మనశ్శాంతి అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచంలో ఒక మెడిటేషన్ వల్లే మనశ్శాంతి వస్తుంది అనుకున్నాడు గౌతమ బుద్ధుడు. మీకు అలాంటి గౌతమ బుద్ధుడు చెప్పాను. ఆయనే ఆనాపానసతి కనుక్కున్నారు. మనుషుల్లో ఈ అసమానతల గురించి కూడా ఆయన తెలుసుకున్నాడు. మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తుందని కూడా తెలుసుకున్నాడు. ఆయన చెప్పిన తర్వాత చాలా వరకు మిగతా 8 మంది గురువులు 11 ఋషులు చెప్పారు ధ్యానాన్ని అంత ఆచరణ చేయగలరు. కానీ 1970లో ఆ కాలంలో పత్రిజీ గారు దీన్ని ముమ్మరంగా ప్రచారం చేసి ఆనాపానసతిని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది పోర్టల్లో ఉన్నారు. మెడిటేషన్ చేసి చాలామంది పోర్టల్లో జనాలు మెడిటేషన్ చేస్తూ వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఆ విషయంలో సుభాష్ పత్రిజీ గారికి నామాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఆ ఉపశాంతి కోసం, మనశ్శాంతి కోసం నేను కూడా మెడిటేషన్ చేస్తున్నాను. అక్కడ చేసుకుంటూ మెడిటేషన్ చేస్తాను. నేను మార్నింగ్ వెళ్ళేస్తాను, ఇష్టపడతాను, 5:30 వరకు మెడిటేషన్ చేస్తాను ప్రతిరోజు. ఎందుకంటే మనకు పగలంతా జాబ్లో ఉంటాం, మన కర్తవ్యం మనం చేయాలి. కాబట్టి ఆ టైంలో ధ్యానం చేయడం కరెక్ట్ కాదు. సో నాకు కరెక్ట్ టైం ఆల్రెడీ చెప్పాను. ఆ టైంలో హిమవర్తంలో మెడిటేట్ చేస్తే ఈ విశ్వశక్తిలో ఉండే జ్ఞానం కానీ, శక్తి కానీ మన కపాలం నుంచి లోపలికి వెళ్ళే శక్తి అంతా లోపలికి వెళ్ళి మంచి ఎనర్జీ వస్తుంది, మంచి మైండ్ సెట్. అక్కడ వచ్చినప్పుడు ఎనర్జీని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఎంత షేక్ అయిపోతుంది, నాకైతే చాలాసార్లు షేక్ అయిపోతుంది.
దానికోసము పరిగెత్తుంటాడు. సహజం, ఎవరి జీవన ఆధారం కోసం వారు వెళ్తుంటారు. కానీ మనం ఎందుకు పుట్టాము అనేది మన చౌపుటుల మధ్య ఉన్న ఆ గీతను మనం ఖచ్చితంగా తెలుసుకుంటే మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుంటే ఈ జన్మను ఎలా ధన్యం చేసుకుంటాం. వెరీ మెడిటేషన్ ధ్యానం. మా గురుగారు ఇప్పుడు పాఠశాలలో మొదటి నాకు నేను ధ్యానం నేర్పిన గురుగారు ఇప్పుడు ఎవరో గురువును సీనియర్ మోస్ట్ అందరినీ ప్రతిరోజు ప్రతి వీక్లో ఒకరిని సీనియర్ మోస్ట్ పత్రిజీ గారితో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరిని ఆ సెంటర్కి పంపించి ధ్యానం యొక్క మహత్యం, ధ్యానంలో ఉండే ఒకరు ధ్యానం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తూ మన మనిషి ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు, మనిషిలో ఉండే అర్షడ్వర్గాలు ఏంటి, ఆ అర్షడ్వర్గాలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దానికి మెడిటేషన్ ఉంటే మార్గం అని చెప్పేసి మా గురువుగారు ఆయన ఎలాగో మా గురువుగారి సెంటర్ దాదాపు ప్రతిరోజు 50 మంది వస్తారు, 2 మెంబర్స్ వస్తారు. వాటి ఆయన ఎంత ఆనందాన్ని ఎగ్జైట్మెంట్ జరుగుతారు. సో మా సెంటర్కి వచ్చి చాలామంది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఎంతగానో ఆనందం, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. మేము అదే చెప్తున్నాను, మనం ఒక్కరమే ఆనందం ఉండేది కదా, ఇతరులు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోవడంలో ఉండే మనిషికి నా స్టేటస్ నేను ప్రశ్న పెడుతుంటాను. అది గారు చెప్తుంటారు, ఆత్మసంతృప్తి ఇచ్చిన ఒకటి ఇంకోటి లేదంట. ముందు ఆత్మసంతృప్తి, ఈ ఆత్మకు సంతృప్తి కలిగిస్తే, ఈ మనసుకు తృప్తి కలిగిస్తే జీవితానికి చాలు. జీవితం రమణ మహర్షి గారు నేనెవరో కనుక్కోవాలి, పోయామయ్య నేనెవరు, భూమిని ఎత్తుకొచ్చాను, నా కర్తవ్యం ఏంటి, డబ్బు సంపాదించున్నా, నగలు సంపాదించున్నా, ఆస్తులు సంపాదించున్నా, ఇవి ఏవి కావంటాడు రమణ మహర్షి గారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ అరుణాచలంలో ఉన్నారు. కానీ ఆయనకు ప్రపంచమంతా భక్తులు ఉన్నారు. ఆయన చెప్పే ప్రవచనం కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది. కొందరు గురువులు భగవద్గీతను వేచి చేసుకుంటారు. మన మనసులో ఏముంటుంది అదే మాట్లాడాలి, అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయట మాట్లాడాలి. నీ మనసు పాజిటివ్స్ కోరుకుంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్ వస్తుంది. భగవద్గీతలు చెప్పారు కదా శ్రీకృష్ణుడు, యద్భావం తద్భవతి. నువ్వు ఇతరులకు ఏమిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. ఈ శ్లోకం చాలామందికి ఏం చేస్తారంటే, కొందరు కొన్ని రకాలుగా ప్రేమ చూపిస్తారు, కొందరు సాయం చేయాలనుకుంటారు, కొందరు వేసుమించాలి. కానీ యద్భావం తద్భవతి అనేది, యద్భావం తద్భవతి అనేది నువ్వు ఇతరులకు ఏమిస్తున్నావు నీకు తిరిగి అది ఏమిస్తుంది అనేది శ్రీకృష్ణుడు చెప్పాడు. చాలా వరకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నువ్వు ఒక ఆత్మ మాత్రమే. ఈ పై బంధాలన్నీ నువ్వు పూర్వజన్మంలో చేసిన కర్మలను ఈ జన్మలో అర్పించాలంటే నువ్వు మిత్ర మాత్రమే. మిగతాదన్నీ సర్వస్వం ఆ పరమాత్ముడే. ఆయన నిరాకారుడు. అలాంటి పక్షపాతం లేదు, అందరినీ ఒకేలాగా చూస్తాడు. దేవుడు అప్పుడు ఒకేలాగా చూస్తాడు. మనం కూడా కోరికలప్పుడు దేవుడి కోరికలు కూడా
దేవుడు నిస్వార్థంగా నీకు ఇస్తాడు. ఇతరులను చెడిపోవాలని కోరుకోవద్దండి. మీకు ఇన్ని ఆశలు కోరుకోవద్దండి. మీరు కష్టమో నష్టమో వస్తే అంతటి ఉండే శక్తిని ఒకటి నాకు ప్రసాదించింది కూడా అని కోరుకున్నాను. భగవద్గీతలో అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణ అడుగుతాడు, బాబా నాకు ఈ గోడ మీద ఒక కొటేషన్ రాయండి, దాన్ని చూస్తే కష్టాలు ఉండేవాడు బాగా ఆనందపడాలి, సంతోషం ఉండేవాడు బాధపడాలి. అంటే ఈ క్షణము ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ క్షణం ఆనందం ఉండొచ్చు, నెక్స్ట్ క్షణం బాధ ఉండొచ్చు. కాబట్టి శ్రీకృష్ణ రాశాడు, ఈ సమయం వెళ్ళిపోతుందని రాశాడు. అంటే దీనికి ఎంత మీనింగ్ ఉంది. నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, నెక్స్ట్ మినిట్ బాధపడవచ్చు. నువ్వు బాధపడాలి క్షణం, నెక్స్ట్ మీరు ఆనందపడవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, సో ధ్యానం ఎక్కడెక్కడ చేయాలో మీకు ఎపిసోడ్లో చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత ధ్యానం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నామని వినియోగించుకుంటూ మీకందరికీ ఆనందం.